ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత. ఆషాఢమాసము తెలుగు సంవత్సరంలో 4వ నెల. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెల ఆషాఢమాసంగా చెప్పబడింది. ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడిలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజున వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాన్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు. అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాథ ఆలయంలోని మూల విరాటుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అంటారు. ఆషాఢమాసం యొక్క విశేషాలు. ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఆహారంలో మునగకాయను విరివిరిగా వాడాలంటారు. శుద్ధ ఏకాదశిని మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్ని ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి. పేలపిండి తింటారు. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపడం కోసం పూజలు వ్రతాలతో నవదంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు. ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మన దేశంలోని హైందవేతర మతస్థులు కూడా కొన్ని చోట్ల పాటిస్తుంటారు. హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢమాసంలో బోనాలు పండగ జరుపుకుంటారు.